25/12/92 అండి. ఓకేనండి, టైం చెప్పండి. ఉదయం 6ంటికి. ఉదయం 6ంటికి. ఏ ఊర్లో పుట్టారండి? రేపూడి పెరిగపురం మండలం. ఏ జిల్లాకు వస్తుందండి అది? ఏమండి? ఏ జిల్లాకు వస్తుంది అది? గుంటూరు జిల్లా. సరేనండి. సో చెప్పండి. ఓకేనండి, ఓకే. ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నారు మీరు? అబ్బాయికి మ్యారేజ్ విషయం అడుగుతాను. ఓకేనండి, మాట్లాడండి, గురుగారితో మాట్లాడి అడగండి. అబ్బాయి మ్యారేజ్ గురించి అడుగుదామని. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. మీ అబ్బాయి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదము, ధనుసు రాశి, లగ్నం కూడా ధనుర్లగ్నమే. అయితే కుటుంబ స్థానంలో శని ఉన్నాడండి. దానివల్ల కొంచెం ఆలస్య వివాహం కనబడుతోంది. ఒకసారి రీసెంట్ గా ఏలినాడు శని పూర్తిగా అయిపోయింది మీ అబ్బాయికి. సో ఒకసారి మీ అబ్బాయిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి పంపించండి. అక్కడ పంపించి అక్కడ శివుడికి తైలాభిషేకం చేయించడం వల్ల ఈ ద్వితీయ శని దోషం పోతుందండి. ఖచ్చితంగా మ్యారేజ్ తొందరగా ఫిక్స్ అవుతుందండి. సరే, రైట్ అండి. ఓకే గురుగారు, మీరు గురుగ్రహం గురించి చెప్తున్నారు. మిథున రాశి వాళ్ళకి మిథున రాశి మీదమ్మ ద్వితీయ దృష్టి ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైనా ఏ అంశం గురించైనా చర్చించే ముందు, మాట్లాడే ముందు మనసులో నచ్చిన దేవుడు లేదా కులదేవాన్ని తలుచుకుని మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క మాట తీరులో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఒకవేళ దైవ దోషం మాత్రం పొరపాటున చేయకూడదు, గురువుని తిట్టుకోకూడదు, దారి చూపించామని తిట్టుకుంటే మొత్తం లైఫ్ అంతా అది మారక దృష్టితో కూడా ఉంది కాబట్టి కొంత అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని సెటిల్ అయినాయి. సడన్ గా డౌన్ ట్రెండ్ వచ్చేస్తుంది. అంటే ఊహించని సమస్యలు, ఫైనాన్షియల్ గా కానీ, కుటుంబ కలహాలు కానీ, కుటుంబపరమైన క్లేశాలు వచ్చేస్తాయి. రెండవది పంచమ దృష్టితో చూస్తున్నాడు. పంచమ దృష్టితో ఏ రాశిని చూస్తున్నాడు? కన్యా రాశిని చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా ఓకే గురుగారు.